అన్నా నమస్తేనే. నమస్తే అన్న. ఏం బాగున్నా? అవునా ఏదన్నా? ఏముందన్న ఆది బట్లలో ఈ మధ్య బాగా మార్కెటింగ్ చేస్తారు కదా, అవును. ఎట్లుందన్న ఆది బట్ల? అది పట్ల గ్రోత్ అవుతుంది అని అందరూ అనుకుంటున్నారు. ఆల్రెడీ గ్రోత్ అయిపోయింది. అంతే అంటారా? ఏమో మా ఫ్రెండ్ గారు నిన్న ఫోన్ చేసి మొన్న అబ్రాడ్లో ఉంటాడు, వాడికి ఒక 20 లక్షలు ఉన్నాయంట. ఈ ఆది బట్లలో అపార్ట్మెంట్ ప్లాట్ తీసుకోనా లేకపోతే ఓపెన్ ప్లాట్ తీసుకోనా కన్ఫ్యూజ్ అవుతుండు. 25 lakhs. దానికి నీ సజెషన్ ఏమన్నా మన దగ్గర? అది పట్ల 25 lakhsకి ఓపెన్ ప్లాట్ అయితే రాదు వేణు గారు. అంతే అంట. ఒక 50,000 ఉంటుంది ముందు హెచ్ఎండి ఓపెన్ ప్లాట్స్. 50,000 అంటే ఒక 200 yards తీసుకోవాలన్నా కానీ ₹1,00,00,000. తక్కువ తీసుకోవాలన్నా ఒక 78 లక్షలు ఓపెన్ ప్లాట్కి అవుతుంది. 25 lakhs కంటే మనం ఫ్లాట్ తీసుకోవాల్సిందే, అది కూడా గేటెడ్ కమ్యూనిటీలో. ఇది కూడా మన దగ్గర 2 BHKకి వెళ్తే 50 lakhs వరకు అవుతుంది. మన దగ్గర 25 lakhs బెస్ట్ ఆప్షన్, ఒక ఆప్షన్ ఉంది. ఏందన్నది? గేటెడ్ కమ్యూనిటీలో విత్ సెక్యూరిటీ, పార్కింగ్, ఎమ్యూనిటీస్, మెంబర్షిప్తో మేము ఒక టవర్లో ఒక ఫ్లోర్కి ఒక 10 ఫ్లాట్స్ లెక్కన స్టూడియో ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేసినాం. 400 SFT. అది 400 SFT అంటే బాల్కనీ, కిచెన్, వాష్రూమ్ ఓపెన్ ఉంటుంది. బెంగళూరులో స్టూడియో ఫ్లాట్ కల్చర్ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ జోన్ కాబట్టి రెంటల్ ఇన్కమ్ బాగా వస్తుంది. 400 SFTకి మినిమం 10,000 రెంట్ వస్తుంది ఎవ్రీ మంత్. 10,000 వస్తుంది మీకు. దానికి ఒక 17 lakhs లోన్ కూడా వస్తుంది. ఓహో నైస్. అది గేటెడ్ కమ్యూనిటీలో TCS కానుకొని కదా. లేదు 25 lakhs లేవనుకుంటే ఒక 30, 39, 35 తీసుకుంటే మీకు 1 BHK ఉంటుంది. మీకు దానికి 20,000 వరకు రెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ జోన్ మనం ఉన్న ఇప్పుడు మన ఏరో సిటీ నుంచి, అంటే ఈ ప్రాజెక్ట్ మనకి అది అగ్రిమెంట్ ఉంటుందన్న ఎట్లా ఉంటుంది? ఇప్పుడు డైరెక్ట్ అగ్రిమెంటే. 3 years అగ్రిమెంట్ ఉంటుంది. మీరు రావాల్సిన అవసరం కూడా లేదు. ఎవ్రీ మంత్ 15th అకౌంట్లో పడిపోతుంది. శాలరీ పడ్డట్టే, ఈజీగా శాలరీ పడ్డట్టే. స్టూడియో ఫ్లాట్ 400 SFT తీసుకున్నారు అనుకోండి, ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్, పార్కింగ్, రిజిస్ట్రేషన్ అన్ని కలిపి 23 lakhs వరకు అవుతుంది. మీకు 10,000 రెంట్ వస్తుంది. 39 lakhs పెట్టుకుంటే మీకు 20,000 రెంట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. రైట్, థ్యాంక్ యూ.